హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, 2 days బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు స్టీల్ ప్లాంట్ రోడ్లో నెహ్రూ పార్క్ దాటిన వెంటనే ఆ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. అని చెక్ చేశారు, ఏం ప్రాబ్లం లేదని వెళ్ళిపోమన్నారు. మనకు మందు అలవాట్లేదు కాబట్టి ఏం పర్సంటేజ్ చూపించదు కదా. దాటిన వెంటనే ఒక పర్సన్, పెద్ద ఆయన, మేబీ 45-48 years ఉంటాయి, నన్ను లిఫ్ట్ అడిగారు. చేతిలో హెల్మెట్ ఉంది. ఏంది లిఫ్ట్ అడుగుతున్నారు? బండి ఏమైనా ప్రాబ్లం ఏంది, ఏమన్నా పడ్డారేమని చెప్పి చెక్ చేద్దామని ఆగిలోపు ఏం బండి ఏం లేదు. లిఫ్ట్ అడిగారు, ఇచ్చాను. బండి ఎక్కిన వెంటనే ఆయన స్టార్ట్ చేశారు. సార్, అంత ఎక్కువేం తాగలేదు సార్, 90 ml తాగాను సార్. బండి పట్టేసుకున్నారు. 46% ఆల్కహాల్ చూపించింది. రేపు స్టేషన్కి రమ్మన్నారు. బండి తీసేసుకున్నారు సార్, ఎలాగో అర్థం కావట్లేదని చెప్పేసి అన్నారు. సార్, మీరు డ్యూటీ నుంచి వెళ్తున్నప్పుడు మందు తాగి వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే ఇంట్లో మీరు మందు తాగుతారని తెలుసు కదా. అటువంటిప్పుడు ఇంటికే తీసుకువెళ్ళి మందు తాగొచ్చు కదా సార్. హాయిగా మందు తాగి భోంచేసి పడుకోవచ్చు కదా అని చెప్పేసాను అన్న. ఈసారి నుంచి అలాగే చేయాలండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయిపోయింది చూసారా అని చెప్పేసాను అన్నాడు తప్ప మందు మానేస్తానని చెప్పేసాను అనలేదు. నేను కూడా మందు మానేయమని చెప్పలేదు. ఎందుకంటే ఒకరిని మందు మానేయమని గానో ఏదో మానేయమని కానీ చెప్పే రైట్స్ నాకు లేదు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం చెప్పడంలో తప్పులేదు. అలా మందు మానేయమని చెప్తే మానేసే వాళ్ళే ఉంటే ఆల్కహాల్ తయారు చేసే కంపెనీ వాళ్ళే ఆ బాటిల్ మీద రాస్తారు, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అలా అనుకుంటే అందరూ మానేస్తారుగా. ఆయన కంపెనీ వాళ్ళే దాంట్లో ప్రింట్ చేస్తున్నప్పుడు ఒకరు చెప్తే మందు మానరు. వాళ్ళ మనసు కనిపించాలి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే మానేస్తారు. కాబట్టి నేను అలా చెప్పేసి ఇంకా ఆయన డ్రాప్ చేసి నేను నా రూట్లో నేను వెళ్ళిపోయాను. కానీ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ మందు తాగి ఎప్పుడు బండి డ్రైవ్ చేయొద్దు. మన వల్ల మీ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి, మీ వెనకాల డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఆ మత్తులో మనం ఎటు తిప్పి పడిపోతామో తెలియదు. ఎదుటి వాడిని గుద్దేసి పడిపోతే కనుక ఆ టైంలో వెనకాల వచ్చేవాళ్ళు బ్రేక్ కంట్రోల్ చేసుకోలేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని గుద్దేస్తారు. మీకు ప్రాబ్లం, మీ ముందు ఉన్న వెహికల్కి ప్రాబ్లం, నీ వెనకాల ఉన్న వెహికల్కి కూడా ప్రాబ్లమే. కాబట్టి దయచేసి మందు తాగి డ్రైవ్ చేయొద్దు. ఇది రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నాకు మనసు కనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పాను. దీన్ని కోపంగా తీసుకుంటే నేనేం చేయలేను, ప్రేమగా తీసుకుంటే హ్యాపీ. గుడ్ నైట్ అందరికీ. బాయ్.